హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి సమస్య, హస్తప్రయోగం అధికంగా చేస్తే అంగస్తంభన సమస్యలు వస్తాయా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందా? చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి సమస్య అండి. హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల చాలా మంది సమస్యకు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, హస్తప్రయోగం అధికంగా చేస్తే అంగస్తంభన సమస్యలు తప్పకుండా వస్తాయి. అయితే అందరికీ వస్తాయి అంటే ఖచ్చితంగా అందరికీ వస్తాయని చెప్పరాదండి. బట్ కొంతమంది బలహీనంగా ఉన్న వాళ్ళు కానివ్వండి, మరీ అధికంగా చేసే వాళ్ళు కానివ్వండి, ఈ సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. సో దీనికి కారణం ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము. సో అంగం మీద ఉన్నటువంటి ఏదైతే అంగం ఉంటుందో ఇది కేవలము నరాలతోటి, కండరాలతోటి, ఫ్లష్ తోటి మాత్రమే తయారు చేయబడి ఉంటుందండి. అది అందరికీ తెలిసిన విషయం, ఎందుకంటే అక్కడ బోన్ కాదు ఉంది. అది చాలా సున్నితమైనటువంటి ఒక అవయవం. కాబట్టి దీనిని దేని కొరకైతే దేవుడు సృష్టించాడో దాని కొరకు మాత్రమే ఉపయోగించుకోవాలి. అంటే స్త్రీతో సంగమం చేయడానికి మాత్రమే అంతటి సున్నితత్వం అనేది అవసరం. అంతటి సున్నితత్వానికి మించి చాలా మంది చేతితో నలపడాలు, దిండుకేసి నలపడాలు, బెడ్కేసి నలపడాలు, బండకేసి నలపడాలు, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి వెజల్స్, నరాలు ఏవైతే ఉంటాయో వాటికి ఇబ్బంది కలిగి వాటిలో రక్త ప్రసరణ అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ తగ్గిపోతుందో అంగ స్తంభన సమస్యలు రావడం జరుగుతుంది. చూడండి, మనిషి యొక్క బీపీ 120/80 ఉంటుందని మీకు తెలుసు. బట్ అంగం గట్టిపడాలంటే అక్కడ 200 to 250 సుమారుగా అంత బ్లడ్ సర్క్యులేషన్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతానికి కేవలం అది ఆ నాడి ద్వారా మాత్రమే జరుగుతుంది. బాడీ మొత్తం జరిగితే మనిషి ఫ్రీజ్ అయిపోయి చచ్చిపోతాడు కూడా. ఓకేనా? కాబట్టి అంగస్తంభన జరగాలంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంగస్తంభన అంత ఎక్కువగా గట్టిగా స్ట్రాంగ్గా జరుగుతుంది. సో దీనిని అధికంగా చేయడం వల్ల అక్కడ కలిగినటువంటి ఇబ్బంది వల్ల ఈ బ్లడ్ సర్క్యులేషన్ జరగక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇంటర్నల్ సమస్యలు, అంటే ఈ అంగం మీదనే కాకుండా లోపల కూడా కొన్ని రకాల సమస్యలు వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విధంగా డిప్రెషన్లకు గురైపోయి అంగం గట్టిపడగా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇది మైండ్ మీద ఎఫెక్ట్ పడి హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్, అంటే హార్మోన్స్ సరిగా రిలీజ్ కాకపోవడము, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. సో దీనికి వాళ్ళు ఏం చేస్తున్నారు? వయాగ్రాలు, టెడాల్ఫిన్స్, సిడాల్ఫిన్స్ వాడుతారు. అంటే బలవంతంగా హార్మోన్స్ని ప్రేరేపితం చేసి అక్కడ నుంచి హార్మోన్స్ రిలీజ్ చేయించడం వల్ల హార్మోన్స్ రిలీజ్ చేసే గ్రంథులు కూడా చాలా స్ట్రగుల్ అయిపోయి అవి కూడా సరిగా పని చేయక మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని క్యూర్ చేసుకోలేమా అంటే తప్పకుండా ఆయుర్వేదం ద్వారా మనం దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఏదైతే అంగం మీద నరాలకు ఏర్పడినటువంటి ఇబ్బందిని మనం కొన్ని రకాలైనటువంటి మూలికల ద్వారా, మెడిసిన్స్ ద్వారా, ఆయిల్స్ ద్వారా మనం దీన్ని క్యూర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఆ విధంగా దాన్ని మనం క్యూర్ చేసుకొని మళ్ళీ హార్మోనల్ని బ్యాలెన్స్ కూడా కాకుండా, అంటే ఇంబ్యాలెన్స్ కాకుండా మళ్ళీ హార్మోన్స్ పెంచుకోవడానికి కొన్ని రకాలైనటువంటి స్వర్ణ భస్వాలు, శిలాజిత్తు, కర్పూర శిలాజిత్తు, ఇలాంటి కొన్ని అభ్రభస్వం, వంగభస్వాలు లాంటి కొన్ని భస్వాలతో తయారు చేసినటువంటి కొన్ని మూలికలతో తయారు చేసినటువంటి చూర్ణాలను ఇవ్వడం ద్వారా తిరిగి మెదడుకు మళ్ళీ రక్త ప్రసరణ అనేది సరిగా జరిగి మళ్ళీ హార్మోన్స్ అనేవి నార్మల్గా రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆయుర్వేదం అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. చెప్పాలి అంటే మెరాకిల్స్ కూడా చూపించగలుగుతుంది. కానీ దాన్ని వాడుకునే విధానం అనేది ప్రాపర్గా ఉండాలి, లిమిట్లో ఉండాలి. కాబట్టి ఆయుర్వేదం అనేది నిదానంగా పనిచేసినప్పటికీ రిజల్ట్ మనకు ఎప్పటికీ ఉండే అవకాశం ఉంటుంది. చాలా మంది మళ్ళీ అడుగుతారు, ఏమడుగుతారు? సార్, ఒకసారి ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే జీవితకాలం సమస్యలు రావను. జీవితకాలం అంటే మనం ఏం చెప్పలేము. నీకు ఉన్న సమస్యను క్యూర్ చేస్తాము, సమస్య రాకుండా కావాల్సిన జాగ్రత్తలు చెప్తాము. మళ్ళీ మీరు తిరిగి హస్తప్రయోగం అధికంగా చేస్తే తిరిగి మళ్ళీ సమస్యలు వచ్చే అవకాశం అనేది లేకపోలేదు. కాబట్టి హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం అనేది కంపల్సరీగా ఉంది. కాబట్టి చాలా మంది కూడా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అవసరాలను బట్టి, అవసరం అయితే తప్పదు అనుకున్నప్పుడు 3 days ఒకసారి, 4 days ఒకసారి, 5 days ఒకసారి నిదానంగా చేసుకొని వీర్యాన్ని బయటికి పంపించడం వల్ల అప్పుడు ఏమవుతుంది అని అంటే హార్మోన్స్ అనేవి బ్లడ్ లో రిలీజ్ అయిపోయి శరీరానికి మంచి ఎనర్జీని కూడా అందించడం ఉపయోగపడుతుంది. ఎక్కువసార్లు రతిలో పాల్గొనే వాళ్ళు, అంటే రతిలో మాత్రమే హస్తప్రయోగం చేసే వాళ్ళు కాదు, ఎక్కువ ఎనర్జెటిక్ గా ఉంటారు అని చెప్పి ఇటీవల ఒక తాజా పరిశోధనలో వెల్లడించడం కూడా జరిగింది. మీరు కూడా చూడండి, మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇదే యావ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎప్పుడు సెక్స్ ఎవరితో చేద్దామా అది ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు చూడండి ఎంతో ఎనర్జెటిక్ గా ఉంటారు. బికాజ్ ఏంటంటే
టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని మనం ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే మనము అంత ఆరోగ్యంగా, అంత యాక్టివ్గా, ఎంత వయసు పడ్డా కూడా ఇంత యాక్టివ్గా ఉండడం అనేది జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా మన ఆహార పదార్థాలు కానివ్వండి, కొన్ని రకాల వ్యాయామాలు కానివ్వండి రెగ్యులర్గా చేస్తున్నట్లయితే తప్పకుండా మళ్ళీ మనం నార్మల్గా మళ్ళీ ఎప్పటిలాగా యవ్వనంగా ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో ఎలాంటి డౌట్ లేకుండా ఎవరికి చెప్పుకోవాలో బాధపడుతూ ఉంటారు, చాలా మంది ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడాలి చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఒకసారి మమ్మల్ని నేరుగా సంప్రదించండి. తప్పకుండా మీకు మంచి సలహాలని, సూచనలు మేము అందిస్తాము. మా వంతు ప్రయత్నం 100-200% చేస్తాము. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. మళ్ళీ తర్వాత ఇలాంటి ఛానల్ మీకు కావాలంటే, ఇలాంటి వీడియో కావాలన్నా మీకు దొరకదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.